జై శ్రీరామ్. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము మొదటిసరిగా సంక్షిప్త రామాయణము. నారద మహాముని వాల్మీకి మహర్షికి సంక్షిప్తముగా రామాయణం తెలుపుట. ఇప్పటివరకు 80 శ్లోకాలు అయ్యాయి. ఇప్పుడు 81 నుంచి 90 శ్లోకాలు చూద్దాం. ఒక్కొక్కసారి 2 శ్లోకాలు 3 శ్లోకాలు కలిసి ఒకేసారి వస్తాయి, అది గమనించగలరు. సంక్షిప్త రామాయణం కాబట్టి షార్ట్గా ఉంటుంది. సంపూర్ణ రామాయణంలో మొత్తం డీటెయిల్డ్గా ఉంటుంది, అది తెలుసుకోవాలి. ఇప్పుడు 81, 82 శ్లోకాలు చూద్దాం. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామసీతామప్రాప్య క్రీడాముపాగమత్ తామువాచ తతో రామః పరుషం జనసంపది అమృష్యమానా సా సీత వివేశ జ్వలనం సతీ. ఆ సేతు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చెను. తదనంతరము సీతను సమీపించి పరుల పంచనున్న ఆమెను స్వీకరించుటకు లోకాపవాద శంకతో వెనుకాడెను. సీతాదేవి సౌశీల్యమును గూర్చి ఎల్లరకును విశ్వాసము కలిగించుటకై అందరి ఎదుట శ్రీరాముడు పరుష వచనములను పలికెను. సాధ్వి అయిన ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను. వానరులు సేతు కట్టినారు కదా, ఆ సేతు మీదికించి వెళ్ళి రావణాసురుని శ్రీరాముడు హతమార్చి అక్కడి నుంచి సీతాదేవిని తీసుకొచ్చినాడు. అయితే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారో అని ఆమెను స్వీకరించడానికి కొంచెం వెనుకాడాడు. అయితే అందరి దృష్టిలో సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం తెలియాలని ఆమెను పరుష వచనములు అంటే తిట్టినట్టుగా మాట్లాడినాడు. అయితే సాధ్వి అయిన ఆ సీతమ్మ తల్లి ఈ మాటలన్నీ వినలేక అగ్ని ప్రవేశం చేసింది. ఇప్పుడు 83వ శ్లోకం చూద్దాం. తతోగ్ని వచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామః సంప్రహష్టః పూజిత సర్వదైవతైః. పిదప అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణ శుద్ధిగా పరమసాధ్వి దోషరహిత అని ప్రకటించెను. అంతటా శ్రీరాముడు పరమసంతుష్టుడాయను. రాముని ధర్మ నిరతని దేవతలందరూ కొనియాడిది. సీతమ్మ తల్లి అగ్నిప్రవేశం చేసిన తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం గురించి, ఆమె పాతివ్రత్యం గురించి, ఆమె సాధ్వి అని అందరి ఎదుట చెప్పడం వల్ల శ్రీరాముడు ఎంతో సంతోషించాడు. అయితే శ్రీరాముడి ధర్మ నిరతిని చూసి దేవతలందరూ ఎంతో సంతోషించారు. ఇప్పుడు 84వ శ్లోకం చూద్దాం. మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్ట రావణుని అంతమొందింపగా దేవతలతో ఋషులతో సకల చరాచరములతో కూడిన ముల్లోకములను సంతోషించినవి. మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్ట రావణుని చంపేసినాడు కదా, చంపేసిన తర్వాత ఈ ముల్లోకాలలో ఉన్న సకల చరాచరములు అంటే అన్ని జీవులు, అన్ని జంతువులు, దేవతలు, మనుష్యులు, గంధర్వులు, కిన్నెరులు, ఈ అన్ని రకాలైన జాతులన్నీ కూడా ఎంతో సంతోషించాయి. ఇప్పుడు 85వ శ్లోకం చూద్దాం. అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విద్వరః ప్రముమోదః. పిదప శ్రీరాముడు రాక్షస శ్రేష్ఠుడైన విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించెను. అట్లు కృతకృత్యుడైన రాముడు ప్రసన్న మనస్కుడాయెను. ఆ తర్వాత విభీషణుని లంకకి రాజుని చేశాడు. విభీషణుడు రావణాసురుడి తమ్ముడు, ధర్మ నిరతుడు. ఆయనని లంకకి రాజుని చేసి శ్రీరాముడు ఎంతో సంతృప్తి చెందాడు. ఇప్పుడు 86వ శ్లోకం చూద్దాం. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాః అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః. తన విజయమును శ్లాఘించుటకై వచ్చిన దేవతల నుండి వరమును పొంది శ్రీరాముడు ఆ వర ప్రభావముతో రణరంగమున మృతులై పడియున్న వానరులను పునర్జీవితులను గావించెను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విభీషణాది మిత్రులతో వానరులందరితో కూడి పుష్పక విమానముపై అయోధ్యకు బయలుదేరెను. శ్రీరాముడు విజయం పొందిన తర్వాత దేవతలందరూ అక్కడ ప్రత్యక్షమై శ్రీరాముడు విజయాన్ని చూసి ఎంతో సంతోషించారు. ఆయనకి వరములు కోరుకోమని చెప్పారు. అప్పుడు ఆయన ఈ రణరంగంలో ఆయన కోసం తమ ప్రాణాలు అర్పించిన వానరులందరినీ బతికించమని శ్రీరాముడు వరం అడిగాడు. అప్పుడు ఆ దేవతలు ఇచ్చిన వరం చేత వానరులందరూ మళ్ళీ జీవించారు. ఆ తర్వాత విభీషణుడు వానర ప్రముఖులందరితో కలిసి శ్రీరాముడు పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వెళ్ళాడు. ఇప్పుడు 87వ శ్లోకం చూద్దాం. భరద్వాజాశ్రమం గత్వా రామం సత్యపరాక్రమః భరతస్యాంతికం రామో తం వ్యసర్జయత్. శ్రీరాముడు తన వారితో భరద్వాజాశ్రమమునకు చేరెను. 14 సంవత్సరములు పూర్తి అయిన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును అని భరతులకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టుకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతుని యొద్దకు పంపెను.
అయితే అయోధ్యకు బయలుదేరారు కదా వీళ్ళందరూ పుష్పక విమానంలో. వెళ్తూ వెళ్తూ మధ్యలో భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాలి అని శ్రీరాముడు నిశ్చయించుకొని భరద్వాజ ఆశ్రమానికి వాళ్ళు అక్కడ ల్యాండ్ అయినారు. అయితే 14 సంవత్సరాలు అవగానే ఖచ్చితంగా నేను అయోధ్యకు వచ్చేస్తాను అని భరతుడికి మాట ఇచ్చినాడు కదా, నేను అయోధ్యకి వస్తున్నాను అని భరతునికి తెలియజేయి అని హనుమంతుడికి ఆదేశం ఇచ్చాడు శ్రీరాముడు. హనుమంతుడు భరతుడి దగ్గరికి వెళ్ళాడు శ్రీరాముడు వస్తున్నాడని చెప్పడానికి. ఇప్పుడు 88వ శ్లోకం చూద్దాం. పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహా పుష్పకం తత్ సమారుహ్య నందిగ్రామం యయౌ తదా. సుగ్రీవాదులతో పుష్పక విమానమును అధిరోహించి శ్రీరాముడు ప్రయాణము సమయమున భరతుని గూర్చిన విశేష గాథలను వారికి తెలుపుచూ నందిగ్రామమునకు చేరెను. హనుమంతుడు వెళ్ళిపోయిన తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడు వీళ్ళందరూ పుష్పక విమానంలో కూర్చొని వెళ్తున్నారు కదా. వెళ్ళేటప్పుడు శ్రీరాముడు తన తమ్ముడైన భరతుడి గురించి, ఆయన పరాక్రమం గురించి, ఆయన ఎడల శ్రీరాముడికున్న ప్రేమ గురించి సుగ్రీవుడు, వానర ప్రముఖులు, అట్లాగే విభీషణుడు వీళ్ళందరితో చెప్తూ పరవశించిపోతూ నందిగ్రామమునకు చేరారు. ఇప్పుడు 89వ శ్లోకం చూద్దాం. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నఘా రామః సీతా మనుప్రాప్య రాజ్యం పునరవాస్తవాన్. చక్కగా పితృవాక్య పరిపాలన మునర్చి వచ్చిన మహానుభావుడకు శ్రీరాముడు నందిగ్రామమున తన సోదరులను కలుసుకొని జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితో కూడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టెను. ఇప్పుడు శ్రీరాముడు చక్కగా పితృవాక్య పరిపాలన కంప్లీట్ చేసుకొని అరణ్యంలో 14 సంవత్సరాల నుండి వచ్చాడు. వచ్చిన తర్వాత దీక్ష తీసుకున్నాడు కదా. ఈ 14 సంవత్సరాలు జటాజూటంని అలాగే పెడతారని, నారవస్త్రాలే ధరిస్తారని, అలాగే కందమూలాలు మాత్రమే తింటారని దీక్ష చేసినాడు. కాబట్టి ఇప్పుడు ఆ దీక్షను విరమించి జటాజూటంను తీసేసి పట్టు వస్త్రాలు ధరించి సీతమ్మ తల్లితో కలిసి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇప్పుడు 90వ శ్లోకం చూద్దాం. ప్రహర్ష్టో ముదితో లోకః తుష్ట పుష్ట సుధార్మిక విరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయ వర్జితః. శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరూ సంతోషముతో పొంగిపోవుచు ఆయన పాలనలో సుఖ సౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తి తత్పరులై ధర్మ మార్గమున ప్రవర్తించుదురు. ఆరోగ్య భాగ్యములతో హాయిగా నుందురు. కరువు కాటకములు లేకుండా నిర్భయంగా జీవించుచుందురు. శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకున్నాడు కదా, రాజు అయినాడు కదా. ఈ శ్రీరాముడి రాజ్యంలో ఎట్లా ఉండేదంటే ప్రజలందరూ ఎంతో సంతోషించారు, సంతోషంతో ఉప్పొంగిపోయారు. వాళ్లకు సుఖము సౌఖ్యము ఎటువంటి బాధలు లేకుండా ఎంతో హాయిగా జీవించసాగారు. శ్రీరాముని పట్ల ప్రభుభక్త తత్పరులై ఉన్నారు. అంతేకాదు అందరూ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ధర్మ మార్గంని అనుసరించారు. అందరూ ఆరోగ్యంతో సౌభాగ్యంతో హాయిగా ఉన్నారు. అంతేకాదు కరువు కాటకాలు కూడా ఏమీ రాలేదు రామరాజ్యమునందు. జై శ్రీరామ్.